పూరా లోకల్. ఎక్కడైతే అస్తిత్వం కోసం, ఎక్కడైతే ఆత్మగౌరవం, ఎక్కడైతే హక్కుల సాధన హరించుకోవద్దో అక్కడికి వెళ్ళి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మోండా మార్కెట్లో సంఘటనని ఒక కులానికి ఆపాదించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ మీ కులాహంకారం, మీ దురహంకారం, మీ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎక్కువ తీసుకొని మీకు ఆర్థికంగా మేము బలోపేతంగా ఉన్నామని చెప్పి అహంకారంతో మాట్లాడినటువంటి పిచ్చి ప్రేలాపాలు ఉన్నాయి. దాని గురించే మాట్లాడుతున్నాం. ఇవాళ తెలంగాణ సమాజం నిజాంను కూడా చూసింది. నిజాం కూడా పరిపాలన చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ రజాకార్ల కాడికి వచ్చినప్పుడు నిజాం పరిపాలన కూడా వ్యతిరేకించినాం. భూస్వామ్యం పోరాటం చేసినాం. తెలంగాణ గడ్డ భూస్వాములకు వ్యతిరేకంగా పనిచేసినాం. మరి భూస్వాములు కూడా రక్షించబడ్డారని చెప్పి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఊరుకోలే. ఎప్పుడైతే అస్తిత్వం కోల్పోతామో, ఎక్కడైతే వివక్షకు గురవుతామో డెఫినెట్ అక్కడికి వెళ్ళి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అతను మాట్లాడేటువంటి భాష చూడండి, అతను అవహేళనగా మాట్లాడేటువంటి సందర్భం ఉంది. ఇక్కడ మేము చేసేటువంటి వృత్తిపరమైనటువంటి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నటువంటి నేపథ్యాన్ని చూడాలి. ఆ వృత్తిలో మొత్తం అస్తిత్వం కోల్పోతున్నాయి కదా. మేము ఒకరమే కాదు, ఇక్కడ వైశ్య జాతి ఒకటే కాకుండా వైశ్యలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇబ్బందికరమైంది. ఎస్, సంస్కృతిని కాపాడే దాంట్లో వైశ్యులు అల్టిమేట్గా ఉన్నారు. సరే, ఎవరు ఏం చెప్పిండు, చట్టం తన పని చేస్తుండు. నేను ఏమంటున్నా, మేము ఆయనకి రక్షిస్తున్నామా? ఆయన ఎందుకు పట్టుకుంటాం? ఇప్పుడు ఆయన పాట పాడిండు, అది మంచిదా పాట? గుజరాతీ మార్వాడి మీద పాడిన పాట. పోలీస్ చట్టం తన పని చేసిండు, పిలుచుకోవచ్చిండు, ఆయన చెప్పిండు, ఏదో అండర్టేకింగ్ తీసుకున్నాడు. మేము ఏమన్నా ఎందుకు వదిలేసినామని అంటున్నామా? మనకు ఎవరు తప్పు చేస్తే లా ఈజ్ దేర్ ఫర్ ఆల్. వీఆర్ సిటిజన్, వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ సిటిజన్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. మనకు చట్టం ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఎక్కడైనా పోవచ్చు. చట్టం తప్పు చేస్తే చట్టం కంటే పెద్ద ఎవరు లేరు. మా వాళ్ళు తప్పు చేస్తే బరాబర్ మీరు శిక్ష చేయండి. మేము వస్తాం, మమ్మల్ని పిలవండి. మీరు ఏం చేయకండి సార్, మీ చూడు, మీరు అంటున్నారు కదా ఇట్లా తప్పు చేసిన అంటే మీ ముంగట్నే మా చెప్పులతో కొడతాం. చేస్తే మీరు ఉట్టిగానే ఆరోపణలు పెడితే మేము మా కులం వాళ్ళని అట్లా చిన్న చూపు మాట్లాడాలి. తప్పు చేస్తే బరాబర్ ఎంత పెద్ద ప్రెసిడెంట్, నేను నాదే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక జిగ్నేష్ జోషి గుజరాతీ సమాజ్ ప్రెసిడెంట్ కూడా ఎవరి కులం గురించి, మతం గురించి తప్పు మాట్లాడితే మీకు, మా కులంకి కానీ ఎవరికైనా చట్టం తర్వాత ఫస్ట్ మీరు కూడా వచ్చి అడగొచ్చు, కొట్టొచ్చు. ఎందుకు చెప్పినావు రా భయ్, నీకు ఏం అధికారం ఉంది, నీకు ఎవరి కులంకి చెప్పని అధికారం ఇచ్చింది అడగండి నాకు కూడా.